అమ్మగారు వచ్చారంటే ఎప్పుడు ఏదో ఒక ప్రశ్నలు వేస్తూనే ఉంటారు. నేను బైబిల్కి సంబంధించి ఏ క్వశ్చన్ వేయట్లేదు, కానీ ఒక చిన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ లాంటిదే వేస్తున్నానండి. ఎంతమంది సంతృప్తి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారు? నా ప్రశ్న అర్థమైందా అండి? ఎంతమంది? అక్కడ ఇద్దరు ఎత్తారండి, దేవునికి స్తోత్రం. ఎంతమంది సంతృప్తి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నారు? దేవునికి స్తోత్రం. చాలామంది యవ్వనస్తులు కానీ లేదంటే నడి వయసు వారు కానీ చేతులెత్తడానికి సంకోచిస్తున్నారు. నిజంగానే నేను సంతృప్తి కలిగిన జీవితాన్ని జీవిస్తున్నానా? ఏదో ఒక రీతిగా నా జీవితంలో సంతృప్తి అనేది ఉండట్లేదు, శాంతి అనేది ఉండట్లేదు, నెమ్మది అనేది ఉండట్లేదు. అలాంటిది నేను ఎలా సంతృప్తి కలిగి జీవిస్తున్నాను అని చెప్పగలను అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటున్నారు. అవునా అండి? కానీ దేవుని వాక్యము తెలియపరుస్తున్న మాటలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు మాట్లాడుకోమాకండి, వాక్యం మొదలైంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మాట్లాడమాకండి. మనం చదువుకున్న కీర్తన గ్రంథంలో నుంచి 37వ కీర్తన 18, 19 చరణాలను ఒకసారి మనం ధ్యానం చేసుకుందామండి. నిర్దోషుల చర్యలకు యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందురు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో ఖచ్చితంగా సంతృప్తి అనేది చాలా అవసరం అండి. ఒక క్రైస్తవుని జీవితం అనే కాదు, కానీ పుట్టిన ప్రతి మనిషికి కూడా సంతృప్తి కలిగిన జీవితము చాలా అవసరం. ఈ రోజుల్లో సంతృప్తి లేకుండా చాలామంది ఎవరిని కదిపినా, చిన్నపిల్లవాడిని కదిపినా, వాడికి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పినా నీకు సంతృప్తి ఉందా అంటే లేదు అనే చెప్తారండి. ఎందుకు మానవుడు సంతృప్తి కలిగిన జీవితాన్ని జీవించలేకపోతున్నాడంటే మనుషుల యొక్క కోరికలు ఏం చేస్తున్నాయంటే సంతృప్తికరమైన జీవితంలోనికి జీవించడానికి ఆ కోరికలు ఏం చేస్తున్నాయి, అణిచివేస్తూ ఉంటాయి. ఈరోజు మనకి కొంత సమృద్ధి ఉందనుకోండి, కొంత ధనం ఉందనుకోండి, ఆ ధనాన్ని బట్టి సంతృప్తి చెందేవారు ఎవ్వరు ఉండట్లేదు. మనకు కలిగిన వస్తువుల్ని బట్టి ఎవ్వరు కూడా ఏమవుతున్నారండి, సంతృప్తి కలిగి జీవించలేకపోతున్నారు. ఇంకా ఉంటే బాగుండు, ధనవంతులైతే ఇంకా మీరు సంపాదిస్తే బాగుండు, ఇంకా మిలీనియర్స్, ఇంకా బిలీనియర్స్ అయితే బాగుండు అన్న ఆలోచనలోనికి వెళ్ళిపోతున్నారు. కానీ వారికి కలిగి ఉన్న దానిలో ఎవ్వరు కూడా సంతృప్తి చెందట్లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సాటిస్ఫాక్షన్ కలిగిన ఆ జీవితాన్ని ఎవరు జీవించలేకపోతున్నారు. అసలు అలాంటి జీవితము ఎవరు జీవిస్తారో బైబిల్ తెలియపరుస్తుందండి. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే దావీదు భక్తుడు తెలియపరుస్తున్న ఈ కీర్తన మనం చూసుకుంటూ ఉంటే కనుక దావీదు భక్తుడు అంటున్నాడు కదా, ఈ 18, 19 చరణాల్లో నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరు, కరువు దినములో వారు తృప్తి పొందుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిర్దోషులుగా జీవించేవారు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా తృప్తి పొందుతారని దేవుని వాక్యం తెలియపరుస్తుందండి. ఏంటండి? నిర్దోషులుగా జీవించేవారంట. ఎలాంటి దోషము కానీ, ఎలాంటి తప్పు కానీ, ఎలాంటి పొరపాట్లు కానీ, ఎలాంటి అవిధేయతలు కానీ వారి జీవితాల్లో లేకుండా ఉంటుందో వారు ఏంటండి, ఖచ్చితంగా తృప్తి పొందుకుంటారని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అంటే ఈరోజు పాపము చేయనివాడంటూ ఈ లోకంలో ఎవరు కూడా ఉన్నారా అండి? పాపం చేయకుండా నేనున్నాను, పాపం అనేది నాకు లేదు అనేవారు ఎవరైనా ఉన్నారా? సమాధానం చెప్పాలి. అమ్మా కూర్చోవాలమ్మా. దేవునికి స్తోత్రం. పాపము చేయనివాడంటూ ఈ లోకంలో ఎవ్వరు కూడా ఉండరు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే నిర్దోషులుగా నువ్వు జీవించాలి. నువ్వు పాపము చేసినా ఆ పాపాన్ని ఏం చేయాలి, ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెడితే ఖచ్చితంగా నువ్వు కనికరాన్ని పొందుకుంటావని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు కనికరాన్ని పొందుకోవాలి. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నిర్దోషంగా ఉండాలి. ఇంకా పాపం జోలికి నువ్వు వెళ్ళకూడదు. అప్పుడు నీ జీవితం ఏం కలిగి ఉంటుందో తెలుసా? తృప్తి కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం.
దోషులుగా ఉన్నవాళ్ళు లేదంటే తప్పు చేసిన వారి యొక్క జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? ఏదో ఒక స్ట్రెస్ ఉంటానే ఉంటుంది, ఏదో ఒక బాధ ఉంటానే ఉంటుంది, ఏదో ఒక టెన్షన్ వాళ్ళు పడతానే ఉంటారన్నమాట. ఎక్కడి నుంచి వచ్చి ఏమవుతుందో, నేను చేసిన తప్పుని ఎవరికి తెలిసిపోయిందో, ఎవరు నన్ను ఏమంటారో, ఎవరికి ఏమవుతుందో ఏంటో, ఇలాంటి యొక్క టెన్షన్ రోజు మొదలుకొని ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా కూడా వాడు చేసిన తప్పుని వాడు గుర్తు చేసుకుంటూ ఏమైపోతాడండి? భయపడతానే జీవిస్తాడు. అలాంటి వాడికి ఎక్కడా కూడా సంతృప్తి అనేది వారి జీవితంలో కనపడదండి. అందుకని దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నిర్దోషంగా నువ్వు జీవిస్తే కనుక అది కరువు కాల సందర్భమైనా సరే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? తృప్తి పొందుతావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎలాంటి తప్పు చేయకుండా, ఎలాంటి వైపు కూడా నువ్వు వెళ్లకుండా నువ్వు ఎలా ఉండాలో తెలుసా? కల్మషము లేని నీ జీవితంలో పరిశుద్ధత కలిగి నువ్వు జీవించాలి అని దేవుడు ఆశపడుతున్నాడండి. నువ్వు పరిశుద్ధత కలిగి కనుక నువ్వు జీవించగలిగితే నీ జీవితంలో ఖచ్చితంగా సంతృప్తి అనేది ఉంటుంది. నువ్వు తృప్తి పొందుకుంటావు అని దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లవాడు కనుక ఆ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఏదైనా స్లిప్ కానీ లేదంటే పక్కన వాడి దాంట్లో కానీ చూసి రాస్తే వాడు ఆ ఎగ్జామ్ రాసే అంతసేపు కూడా ఎలా ఉంటాడండి? చెప్పాలి, ఎలా ఉంటాడు? టెన్షన్ పడుతూనే ఉంటాడు. ఎవరు చూస్తున్నారు? టీచర్లు చూస్తున్నారా? ఇంకెవరైనా చూస్తున్నారా? స్క్వాడ్ వస్తున్నారా? లేదంటే నన్ను ఎవరైనా గమనిస్తున్నారా ఏంటా అని చెప్పి ఏం చేస్తున్నాడండి? అది రాసే అంతసేపు కూడా వాడు టెన్షన్ పడతానే ఉంటాడు. అంటే తప్పు చేస్తున్నాడన్న విషయము వాడికి తెలుసు. తెలిసినప్పటికీ కూడా ఏం చేస్తున్నాడు? తప్పే చేస్తున్నాడు. తప్పు చేయడం వల్ల ఏమవుతుందండి? భయపడుతూ ఉంటున్నాడండి. ఈ రోజుల్లో చాలామంది కూడా అదే పరిస్థితిలో ఉంటున్నారు. తప్పు చేసేస్తున్నారు. ఆ తప్పిని పుచ్చుకోవడానికి ఏం చేస్తున్నారంటే ఇంకా తప్పు చేస్తూనే ఉన్నారు. ప్రతిదాన్ని కూడా కవర్ చేస్తూ ఏమైపోతుందంటే తప్పుల మీద తప్పులు చేయడం వల్ల వారి జీవితం ఏమైపోతుందంటే సమాధానం లేకుండా ఉంటుంది, నెమ్మది లేకుండా ఉంటుంది. ఏది కూడా వారికి ఎలా ఉంటుందంటే టెన్షన్ తప్ప ఇంకేది కనపడదు. వారి జీవితం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితం ఏంట్రా బాబు, ఎప్పుడు చూసినా ఇదే టెన్షన్, ఎప్పుడు చూసినా ఒకటే బాధ, ఎప్పుడు చూసినా ఒకటే ఇది అని ఆలోచిస్తూ ఉంటున్నారు. కానీ వారి జీవితంలో చేసిన ఆ తప్పు పొరపాటే వారి జీవితంలో ఎంతో బాధాకరంగా మారుస్తుందన్న విషయాన్ని ఎవ్వరు కూడా గ్రహించలేకపోతున్నారండి. అందుకని దేవుడు అంటున్నాడు, నిర్దోషంగా కనుక నువ్వు జీవిస్తే, నువ్వు ఎలాంటి సందర్భంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎలాంటి స్థితిగతుల్లో నువ్వు జీవించినా సరే నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసా? తృప్తి కలిగిన జీవితం ఉంటుందని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు స్వాస్యము సదాకాలము నిలుచును అంటున్నాడు. ఆపత్కాలమందు వారు సిగ్గునొందరు అంటండి. దేవునికి స్తోత్రం. ఆపత్కాల సమయమందు దేవుడు నిన్ను సిగ్గుపరచడు. ఎప్పుడైతే నువ్వు బాధపడుతున్నావో, అయ్యో ఆపద నాకు వస్తుంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావో, ఆ ఆపద కాలంలో నువ్వు ఎలా ఉంటావో తెలుసా? దేవుడు నిన్ను నిలబెట్టేస్తాడనమాట. ఆయన పైవాడిగా ఉంచుతాడు తప్ప నీకు ఎలాంటి కష్టము, నీకు ఎలాంటి బాధ, ఎలాంటి ఇరుకు కూడా దేవుడు రానివ్వడు అని చెప్పి నేను తృప్తి కలిగిన జీవితాన్ని నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎలా ఉండాలి? నిర్దోషము కలిగిన వారిగా ఉండాలి. నిర్దోషకరమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటే తృప్తి కలిగిన జీవితాన్ని దేవుడు నీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడండి. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని మనం చూసుకుంటే కీర్తన గ్రంథం 63వ కీర్తన మనం ధ్యానం చేసుకుందామండి. 63వ కీర్తన 4-5 చరణాలను ఒక్కసారి మనం ధ్యానం చేసుకుందాం. అతని నా మంచము మీద నన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన జనాంగమా, ఇక్కడ కూడా దావీదు భక్తుడు తెలియపరుస్తున్నాడు, ఎంతో చక్కటి మాటను తెలియపరుస్తున్నాడండి. ఈ కీర్తన దావీదు ఎప్పుడు ఏ సందర్భంలో మనం చూస్తే కనుక ఎంతో భయంకరమైన పరిస్థితులు గుండా తన ప్రయాణం చేస్తూ ఉన్న సందర్భంలో దావీదుకి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు,
చెప్పాలంటే ఎంతో భయంకరమైన పరిస్థితులు గుండా దావీదు ప్రయాణం చేస్తున్న ఆ సందర్భంలో ఈ యొక్క కీర్తన రాస్తూ అంటున్నాడు కదా. ఈ యొక్క 4-5 చరణాల్లో మనం చూసుకుంటే, నా మంచం మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరుకునట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దావీదు రాత్రి కాలమందు తన మంచం మీద ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడండి? దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ ఇంకా చెప్తున్నాడు, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానిస్తున్నాను అని చెప్పి అంటున్నాడు. దేవుని గురించి ధ్యానిస్తున్నాడు, దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మంచం మీద ఉన్నప్పుడు దేవుడే నాకు సమస్తము, దేవుని ద్వారానే ఈ యొక్క పరిస్థితి నేను ఉన్నాను అని చెప్పేసి సమస్తమును కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ధ్యానిస్తూ ఎంతో చక్కటి మాటలు ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడండి. అనగా ప్రియమైన జనాంగమా, దేవుని వాక్యాన్ని ధ్యానించేవారు నిత్యము కూడా వారు ఎలా ఉంటారో తెలుసా? తృప్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ఎలా ఉంటారంటే దేవుని వాక్యాన్ని ధ్యానించేవారైతేనే. ఒకవేళ నువ్వు బాధ కలిగి ఉన్నావా, ఒకవేళ నెమ్మది కలగలేని పరిస్థితి నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? బైబిల్ గ్రంథాన్ని తెరిచి దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఈ రోజుల్లో చాలామందిని చూస్తే కనుక బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, లేదంటే వారు చాలా లోగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, అయ్యో నేను ఒంటరిగా ఉన్నానే అనిపించినప్పుడు ఎప్పుడు కూడా చాలామందిని నేను గమనించాను, బైబిల్ తీసి చదవాలన్న ఆలోచన ఎవ్వరికి కూడా ఉండదండి. ముఖ్యముగా దేవుని నమ్ముకున్న ప్రజల్లో అస్సలే ఉండట్లేదు. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక్కడ దావీదుని చూపిస్తున్నాడు. దావీదు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నిత్యము కూడా ఏమంటున్నాడండి? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నానని చెప్పి అంటున్నాడు. అందుకనే మొదటి కీర్తనలో మనకు కనిపిస్తుంది, దీవా రాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడు అతడు నీటి కాలువలో ఎవరు నాటబడిన ఆకువాడని చెట్టు వలె నిత్యము ఫలించే వారిగా ఉంటానని దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. ఈరోజు నీ జీవితంలో ఒక ఫలభరితమైన జీవితం నీకు కావాలన్నా, తృప్తి కలిగిన జీవితము నీకు కావాలన్నా నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యాన్ని ధ్యానించే వారిగా నువ్వు ఉండాలి. దేవుని ప్రేమని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క జ్ఞానమును జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని యొక్క శక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఉన్నతుడు, ఆయన సర్వోన్నతుడు, ఆయన సంరక్షకుడు, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు. ఆయన నువ్వేం చేయాలో తెలుసా? ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయన మాటలన్నీ కూడా నిత్యము ధ్యానం చేసుకుంటే, అక్కడ అంటున్నాడు కదా దావీదు, క్రొవ్వు మెదడు నాకు దొరుకునట్లుగా నా ప్రాణం ఏమైపోతుందండి? తృప్తి పొందుతుంది అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెదడు ఎవరైనా తిన్నారా అండి? మెదడు తిన్నారా? తినలేదా? నేను ఎప్పుడు తిన్నానంటే నేను చాలా చిన్నప్పుడు తిన్నానండి, కానీ ఆ టేస్ట్ నాకు ఇంకా గుర్తుంది. మా మమ్మీ చెప్పేది, మెదడు తింటే ఎక్కువ బ్రెయిన్ బాగా పెరుగుద్ది, మంచి తెలివితేటలు వస్తాయి, అది ఇదని చెప్పేసి ఏయో మాటలు చెప్పి నేను తినకపోయినా మమ్మీ నాకు తినిపించింది. కానీ ఆ టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుందండి. నేను 2 సార్లే తిన్నాను, చాలా టేస్ట్గా ఉంటుంది, అది ఇప్పటికీ నాకు గుర్తుంది. ఆ మెదడుతో ఎందుకు పోల్చాడో తెలుసా? రుచి చూసి దేవుణ్ణి తెలుసుకోవాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, క్రొవ్వు మెదడు ఎలా అయితే దొరికితే నా ప్రాణము తృప్తిగా ఉంటుందో అలాగ ప్రభువా నీ వాక్యాన్ని ధ్యానించినప్పుడు నేను అంతే తృప్తి కలిగి ఉంటున్నానని చెప్పేసి దావీదు ఎంతో చక్కగా పోల్చి తెలియపరుస్తున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలా ఉంటుందో తెలుసా అండి? నెయ్యి కంటే చాలా ఎంతో అద్భుతంగా, ఆ టేస్ట్ని మనం వర్ణించలేము, అంత అద్భుతంగా ఉంటుంది. అది ఒక్కసారి మీరు టేస్ట్ చేసి చూడండి, నిజంగా చాలా బాగుంటుంది. దాంతో పోలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? అది దొరికినప్పుడు, అది తింటున్నప్పుడు ఎంతో హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. అయ్యో అసలు ఏదో అద్భుతమైన అమృతమే తింటున్నావా అన్నట్టుగా ఉంటుందంట. నిజంగా దేవుని యొక్క పిల్లలారా, అంత అద్భుతంగా దావీదు వర్ణిస్తున్నాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు నా ప్రాణం ఎంతో తృప్తి పొందుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఈరోజు నువ్వు నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు, నువ్వు బాధగా ఉన్నప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు, నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు, ఎప్పుడైనా సరే నువ్వు దేవుని వాక్యాన్ని తీసి కనుక నువ్వు చదవగలిగితే, నిజంగా దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ ప్రాణం ఏమైపోతుందో తెలుసా? తిరిగి చక్కగా తెప్పరిల్లుతుంది. నిజమే, నా దేవుడు నాకున్నాడు, ఆయన శక్తిమంతుడు, ప్రతి ఒక్క సమస్యలో నుంచి ఆయనను
బయటకు తీసుకొస్తానని ఆయన వాక్యము, ఆయన యొక్క వాగ్దానము నాకుంది కదా, ఆయన ఖచ్చితంగా నా పట్ల నెరవేరుస్తాడు కదా అన్న ఆలోచనకి ఏమొస్తుందో తెలుసా? తిరిగి పరిశుద్ధాత్మ దేవుడిని కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని ప్రేమ నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో, ఎప్పుడైతే దేవుని యొక్క శక్తి నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో, ఎప్పుడు దేవుని యొక్క బలాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో, ఎప్పుడు దేవుని యొక్క ప్రేమని మరలా నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆయన వాక్కులను నువ్వు ఏం చేస్తావు, నెమరు వేసుకుంటూ ఉంటావు, నీ ఆత్మీయమైన స్థితి ఎలా ఉంటుందో తెలుసా? అద్భుతకరంగా మారుతుంది. ఎలాంటి బాధ ఉండదు, ఎలాంటి చింకు ఉండదు, ఎలాంటి కూడా బాధ కానీ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే నా దేవుడు నాకున్నాడు అని చెప్పేసి నీ జీవితం ఏమవుతుందో తెలుసా? ఎంతో శాంతికరముగా, ఎంతో సంతృప్తి కలిగిన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జుంటె తేనె ధారల కంటే మధురమైనది నీ వాక్యము ప్రభువా, అది నా ఆపత్కాలమందు ప్రభువా నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుందయ్యా అని భక్తుడు తెలియపరిచిన రీతిగా ఆపత్కాల సమయంలో నువ్వు ఎవరిని ఆదుకుని ఎవరి దగ్గరికి వెళ్తున్నావు, దేని వైపు నువ్వు చూస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. నీ హృదయము, నీ జీవితము సంతృప్తి లేకుండా ఉంటుందంటే క్రైస్తవురాలువైన నీవు కానీ నువ్వు ఏం ధ్యానం చేస్తున్నావు, దేని వైపు నువ్వు మనసు చూపిస్తున్నావు ఒక్కసారి ఆలోచించు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేవుని వాక్యాన్ని బట్టి నా ప్రాణము ఎంతో తృప్తి పొందుచున్నది అని అంటున్నాడు. ఈరోజు నీ ప్రాణము, నెమ్మది లేని నీ ప్రాణము, సమస్యలతో నిండిపోయిన నీ యొక్క హృదయము, ఎక్కడ చూసినా ఎటు చూసినా అయ్యో అని అనుకుంటున్నావు. అలాంటి నీ యొక్క జీవితాన్ని మార్చడానికి లోకానికి వచ్చిన దేవుని వైపు మాత్రం నువ్వు చూడలేకపోతున్నావు ప్రియ జనాంగమా. అందుకనే నీ జీవితం ఏమైపోతుంది తెలుసా? సంతృప్తికరంగా నీ జీవితం ఉండట్లేదు. ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్నాడు, దావీదు అంటున్నాడు, అయ్యా నా జీవితము సంతృప్తి కలిగి ఉందంటే అది కేవలము నీ ద్వారానే ప్రభువా అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు సంతృప్తి కలిగిన జీవితాన్ని నువ్వు పొందుకోవాలంటే రెండవదిగా నువ్వు చేయాల్సింది దేవుని వాక్యాన్ని నిత్యము కూడా నువ్వు చదవాలి. ఎంతమంది దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారండి? చెప్పాలి. ఎంతమంది దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నారు? రోజుకి కనీసం ఒక అధ్యాయమైనా చదువుతున్నాము అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అమ్మమ్మ గారు తప్ప ఇంకెవ్వరు కూడా. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించకపోతే, దేవుని వాక్యాన్ని మనం తెలియపరచకపోతే ఇతరులకి, నువ్వు చదువుకోలేని పరీక్షలో ఉన్నప్పుడు నీ యొక్క బిడ్డలు ఖచ్చితంగా చదువుకుంటున్నారు కదా, వారినైనా సరే ఒక్కసారి తెరిచి, అమ్మ దేవుని వాక్యంలో ఒక మాట చదువు, అమ్మ కీర్తన గ్రంథంలో నుంచో మాట చదువు, సామెతల్లో నుంచో మాట చదువు, క్రొత్త నిబంధన పాత నిబంధన ఏదో ఒక బుక్ తీసి ఒక్కసారి చదువమ్మా అని నీ పిల్లలకు కూడా నువ్వేం చేయలేకపోతున్నావు, చెప్పలేకపోతున్నావు. దేవుని వాక్యము నిత్యము చదవాలండి. దేవుని వాక్యము నిత్యము చదవాలి. సరే, ఎంతమంది డైలీ ప్రార్థన చేసుకుంటున్నారండి? చేతులు ఎత్తాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన అంటే మీరు దేవునితో మాట్లాడడం, అవునా అండి? చెప్పాలి. తిన్నారా అందరూ? మరి సమాధానం చెప్పండి. ప్రార్థన అంటే ఏంటి? ఈ ఫ్యాన్ లేకపోయినా, కరెంట్ లేకపోయినా నేనైతే ఇలా గొంతు చించుకొని అరుస్తున్నాను మీకోసం. మీరు మాత్రం నా కోసం కనీసం సమాధానం కూడా చెప్పట్లేదు. ఏంటండి ఇది? ప్రార్థన అంటే ఏంటి? దేవునితో మనం మాట్లాడడం. మరి దేవుడు మీతో ఎప్పుడు మాట్లాడుతున్నాడు? చెప్పాలి. మరి చదివితే కదా దేవుడు మీతో మాట్లాడతాడు. ప్రార్థన చేస్తూ ఉంటాం కళ్ళు మూసుకొని, ప్రభువా నాతో మాట్లాడయ్యా, అయ్యా సమస్యల నుంచి నన్ను బయటికి తీసుకురా అయ్యా, అయ్యా నాతో మాట్లాడు అని దేవుని పాదాలు పట్టుకొని అడుగుతూ ఉంటాం. కానీ దేవునితో మాట్లాడాలనుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? కనీసం బైబిల్ వాక్యాన్ని కూడా బైబిల్ తీసి కూడా చదవలేని పరిస్థితి నీవు. ఇంకా దేవునితో ఏం మాట్లాడతాడు? ఆయన మాట్లాడాలని కోసం ఎదురు చూస్తున్నాడు. అయ్యో ఒక్కసారి బైబిల్ వాక్యమ్మా, బైబిల్ తీయమ్మని నీతో మాట్లాడతానని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడేమి అప్పట్లాగా గాబ్రియల్ దూతను, వారి దూతలను తీసుకొచ్చి నీ ఎదురుగా నిలబెట్టి మాట్లాడితే నువ్వు ఉంటావా? అసలు మీరు ఉంటారా అండి? మనం ప్రార్థన చేస్తున్నామండి, ఎదురుగా ఒక తెల్లని వస్త్రం వేసుకున్న రాగానే అది దూత అనుకుంటావా, దెయ్యం అనుకుంటావా? నువ్వు చెప్పాలి. దూత అనుకుంటారా, దెయ్యం అనుకుంటారా? దూతని ఎవ్వరూ అనుకోరు. ఖచ్చితంగా దెయ్యమే వచ్చింది అనుకొని అదేదో మాట్లాడడానికి ప్రయత్నించే లోపు నువ్వు అక్కడి నుంచి ఏమైపోతావు? అలా అయిపోయింది. మరి దేవుడు ఇంక నీతో ఎలా మాట్లాడతాడు?
నువ్వేం చేయాలో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో, ఇక్కడ మాత్రమే కాదు, నువ్వు నిత్యము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు బైబిల్ తెరిచి ఒక వాక్యాన్ని ధ్యానం చేయి. ప్రార్థన చేసుకునే ముందు బైబిల్ తెరు, ప్రార్థన చేసుకున్న తర్వాత బైబిల్ తెరు. ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రాణము నెమ్మది లేని పరిస్థితిలో, నీ కుటుంబంలో కలతలతో నిండిపోయినప్పుడు, నీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురుగా వెళ్తున్నప్పుడు, అలాంటి సందర్భంలో నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని తీసి చదవాలి. అంతేకాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి అనవసరమైన విషయాలన్నీ కూడా వాళ్ళతో వీళ్ళతో షేర్ చేసుకుంటే ఏమీ రాదు. కానీ నువ్వు దేవునితో కనుక షేర్ చేసుకొని, ప్రభువా నువ్వు నాతో మాట్లాడు, ఈ సమస్య నుంచి నన్ను బయటికి తీసుకురా ప్రభువా అని నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన మాట్లాడే దేవుడై ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హాగరంది, అయ్యా నువ్వు చూచున్న దేవుడు అయ్యా అని మాట్లాడుతుంది. హాగరు ప్రార్థన చేయగా దేవుడు సమాధానం ఇచ్చాడు. ఆమె విన్నది, కనిపెట్టింది. నువ్వేం చేస్తున్నావు? నీ జీవితం సమృద్ధి లేదనుకుంటున్నావు, నీ జీవితంలో సంతృప్తి లేదని నువ్వు అంటున్నావు. కానీ ఆ సంతృప్తికరమైన జీవితాన్ని దేవునికి ఇవ్వాలని ఆశపడుతున్నప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తున్నావు? ఏమీ చేయట్లేదు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యాన్ని బట్టి, అనగా దావీదు చెప్తున్న రీతిగా ఎన్నో ఇబ్బందులున్నా, ఎంతో కష్టమున్నా, ఇంకా చెప్పాలంటే మరణకరమైన పరిస్థితులు గుండా దావీదు వెళ్తున్నా సరే, దావీదు అంటున్నాడు, నా దేవుడు నాకు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నా దేవుని వాక్యాన్ని బట్టి నా హృదయం ఏమైపోతుందో తెలుసా? నా ప్రాణము సంతృప్తి చెందుతుందని మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు చెప్పగలుగుతున్నావా? దేవుని వాక్యాన్ని తీసినప్పుడు నా హృదయంలో మొన్నటిదాకా ఎంతో బాధతో వేదనతో నిండిపోయిన నా హృదయాన్ని ఎప్పుడైతే బైబిల్ తీసి నేను చదవడం మొదలుపెట్టానో, పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉండి మాట్లాడుతున్నాడు, నా హృదయాన్ని నెమ్మదిపరిచాడు, నా జీవితాన్ని సంతృప్తికరంగా మార్చాడని నువ్వు చెప్పలేకపోతున్నావు. ప్రియ జనాంగమా, నువ్వు చెప్పలేకపోతున్నావు. దేవుడు మాట్లాడుతున్నాడు. మాటని కూడా శ్రద్ధగా ఆలకించలేకపోతున్నారు. కాబట్టి మరలా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు ఎంతో చక్కగా చెప్తున్నాడు, క్రొవ్వు మెదడు దొరికినట్టుగా అయ్యా నా ప్రాణము తృప్తి పొందుచుందయ్యా అని అంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? రానున్న కాలంలో, రానున్న రోజుల్లో మనకి వాక్యము కరువైపోతుందని తెలిసినప్పటికీ కూడా వాక్యాన్ని ధ్యానించలేని వారమవుతున్నాం. వాక్యాన్ని మనం చదవలేకపోతున్నాం. అయ్యో ఫోన్లు వచ్చినాయి కదా, ఫోన్లో చూసుకోవచ్చులే అని అనుకుంటున్నావు. కానీ ఆ ఫోన్లో వచ్చే యాప్స్లో కానీ లేదంటే బైబిల్లో కానీ ఒక్కసారి పోల్చి ఎప్పుడైనా చదవండి. బైబిల్ వాక్యాలు ఫోన్లో కానీ ఆ బైబిల్ అసలుగా పెట్టుకొని చదివితే శుద్ధ తప్పులు ఉంటాయి. నువ్వేమనుకుంటున్నావు అంటే, పర్లేదు నేను బైబిల్ ఎక్కడికి వెళ్ళినా ఫోన్లో ఉంటుంది కదా, నేను క్యారీ చేసేస్తున్నానులే అనుకుంటున్నారేమో. ప్రియమైన యవ్వనస్తులారా, నువ్వు ఖచ్చితంగా బైబిల్ని ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళాలి. నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నా చేతిలో బైబిల్ ఉండేదండి. గ్యాప్ దొరికిన ప్రతి సందర్భంలో ఒక 10 నిమిషాలైనా 15 నిమిషాలైనా నేనేం చేసేదాన్ని తెలుసా? వెంటనే వాక్యం తీసుకొని చదువుకునేదాన్ని. ఆశ ఉండాలి, చదవాలి, దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి అన్న ఆశ నీలో ఉంటే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే ఖచ్చితంగా తీసి చదువుకుంటావు. మాకు 15 నిమిషాలు, ఒక 20 మినిట్స్ భోజనానికి ఇస్తే 10 నిమిషాలు నేను వాక్యం చదువుకొని 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని 5 నిమిషాల్లో భోజనం కంప్లీట్ చేసుకొని అప్పుడు మరలా వర్క్లోకి జాయిన్ అయ్యేదానండి. నువ్వు తినడానికి సమయం ఎక్కువ ఇస్తున్నావేమో, నీ ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడానికి సమయం ఎక్కువ ఇస్తున్నావేమో, కానీ అవన్నీ నేను తప్పని చెప్పట్లేదు. కానీ నువ్వు సమయం ఏట్లకి ఎంత ఇంపార్టెన్స్ నువ్వు ఇవ్వాలో, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో నువ్వు ఇప్పటికైనా తెలుసుకోకపోతే నీ జీవితము సంతృప్తికరంగా ఎప్పటికీ ఉండదు. నీ జీవితం సంతృప్తికరంగా మార్చబడాలి అంటే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయి, ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు నీ యొక్క ప్రాబ్లంను బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అడిగినప్పుడు ఏం చేయాలి ప్రభు అంటే బైబిల్లో నుంచి ఖచ్చితంగా దేవుడు నీకు సొల్యూషన్ ఇస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్నవారు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నవారు, నడి వయసులో ఉన్నవారు, యవ్వనస్తులేంటి, స్త్రీలేంటి, పురుషులేంటి, ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడతాడు బైబిల్ ద్వారా. చిన్నపిల్లలు ఎలా ఉండాలి, పెద్దవారు ఎలా ఉండాలి, నడి వయసు స్త్రీలు ఎలా ఉండాలి, పురుషులు ఎలా ఉండాలి, భార్య భర్తలు ఎలా ఉండాలి, భర్త భార్యను ఎలా చూసుకోవాలి, భార్య భర్తను ఎలా చూసుకోవాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, వృద్ధాప్యంలో ఉన్నవారు ఏం చేయాలి, విడోస్గా ఉన్న వాళ్ళు ఏం చేయాలి, సందర్భంలో ప్రతిదీ కూడా ఈ బైబిల్ గ్రంథంలో లెక్కింపబడిందండి.
నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి ఎవరినో అడగాల్సిన అవసరం లేదు. నీకున్న ప్రాబ్లమ్స్కి ఖచ్చితంగా సొల్యూషన్ ఎక్కడ ఉంటుందో తెలుసా? బైబిల్లోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితము నెమ్మది పడాలన్నా, నీ జీవితంలో సంతృప్తి కలగాలన్నా కేవలం దేవుని వాక్యము ద్వారా మాత్రమే అది ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు చేయాల్సిందేంటో తెలుసా? దేవుని వాక్యాన్ని ధ్యానించగలగాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించగలగాలి. చాలామంది సంతృప్తి లేని జీవితంలోనే కొనసాగుతూ ఉన్నారండి. మనిషి యొక్క కోరికలకి ఎక్కడ కూడా అంతం అనేది ఉండదు. ఇంకా 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 కావాలనుకుంటాడు. కానీ ఎక్కడ చాలు అనుకుంటాడండి మనిషి? చెప్పాలి. ఇంకా నాకు చాలు అని ఎక్కడ అనుకుంటాడు? భోజనం దగ్గర. కొంతమంది భోజన ప్రియులు ఉంటారు, అసలు చాలు అని కూడా అనరు. ఇంకా వాళ్ళు తింటానే అది అలా అయిపోయింది పరిస్థితి. సంతృప్తి ఎక్కడా ఉండట్లేదు మనిషికి. కానీ దేవునిలో మాత్రమే ఒక మనిషికి ఖచ్చితమైన సంతృప్తి ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతృప్తి లేనివాడంట ఏమీ లేనివాడితో సమానమంట. అవునా అండి? పెద్దవాళ్ళకి బాగా తెలిసి మాటలు. సంతృప్తి లేనివాడు ఏమీ లేనివాడితో సమానమంట. నీ జీవితంలో సంతృప్తి లేకపోతే నీ జీవితంలో ఎన్ని కలిగి ఉన్నా సరే నువ్వేంటి? ఏమీ లేని వాడితో సమానమే. నీకు సంతృప్తి అనేది ఖచ్చితంగా కావాలి. నీకు సంతృప్తి అనేది కావాలంటే ఖచ్చితంగా అది దేవునిలో మాత్రమే నీకు సంతృప్తి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 147వ కీర్తన ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. 147వ కీర్తన 12 నుండి 14 చరణాలను ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలకు ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానము కలుగజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ప్రియ జనాంగమా, ఒక చక్కటి మాటను తెలియపరుస్తున్నాడు. యెరూషలేమా, యెహోవాని కొనియాడుము, సియోను నీ దేవుణ్ణి కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ వాక్యాన్ని మనం చూసుకుంటూ ఉంటే కనుక ఇది వాగ్దానాలతో కూడిన కీర్తనండి. ప్రతి మాట కూడా ఎంత చక్కగా భక్తుడు తెలియపరుస్తున్నాడంటే, దేవుడు నీ జీవితంలో చేయాలని ఆశపడుతున్నా నీకు ఇస్తున్న వాగ్దానాలన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఏంటా వాగ్దానాలంటే, ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్య నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీకు కాపుదల ఇస్తానని మాట్లాడుతున్నాడు. నీ గుమ్మములకు ఏం చేస్తా అంటున్నాడండి? గడియలను బలపరుస్తానంటున్నాడు. ఒక చక్కటి ఏం చేస్తానంటే ప్రహారిని, ఒక చక్కటి కాపుదలని దేవునికి అనుగ్రహిస్తున్నాడు. ఆయన రెక్కల నీడలో నీవు ఉంటే కనుక నీ పిల్లలు కూడా ఆయన రెక్కల నీడలో ఉంటే నీ పిల్లల్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? ఆశీర్వదిస్తానని చెప్పి అంటున్నాడు. ఇంకా చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? నీ సరిహద్దుల్లో సమాధానము కలుగజేయువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ పిల్లల్ని ఆశీర్వదించడమే కాదు, నీ సరిహద్దుల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? దేవుడు నిన్ను బ్లెస్ చేస్తానని మాట్లాడుతున్నాడు. వాగ్దానంతో కూడిన ఈ యొక్క కీర్తన గ్రంథం మనం చూసుకుంటే ప్రతి మాట కూడా ఎంతో అద్భుతకరంగా ఉంటుందండి. అదే మాటలు తెలియపరుస్తూ వచ్చు. ఇంకా అంటున్నాడు కదా, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే అని చెప్పి అంటున్నాడు. నీ గోడలను, సరిహద్దులను, సమస్తాన్ని కూడా దేవుని యొక్క కాపుదల ఇస్తూ, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తూ, నీ సరిహద్దులను కూడా ఆశీర్వదిస్తూ దేవుడు నీకు ఏం చేస్తున్నాడండి? మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తానంటున్నాడండి. శ్రేష్టమైన బహుమతులను, శ్రేష్టమైన కార్యాలను, అద్భుతమైన కార్యాలను, నువ్వెప్పుడు కూడా కని విని చూడని అద్భుతమైన కార్యాలను దేవుడు నీ పక్షాన జరిపించి నీ హృదయాన్ని, నిన్ను ఏం చేస్తానంటున్నాడండి? తృప్తిపరుస్తానని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నడిపించే వైపుకు నువ్వు వెళ్ళాలి
తప్ప నీ సొంత ఆలోచనలు బట్టి, నీ సొంత కోరికలను బట్టి, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తానంటే దేవుడు కూడా ఆపడండి. దేవుడు కూడా ఆపడు. నీ ఇష్టం అమ్మా, నీకు నచ్చినట్టు చేసుకో తల్లి, అయితే నాకేం సంబంధం లేదు అని దేవుడు ఏం చేస్తాడండి? వదిలేస్తాడు. నువ్వు దేవుని నడిపించే రీతిగా నువ్వు కనుక వెళితే ఖచ్చితంగా నీ జీవితంలో ఏముంటుందో తెలుసా? సంతృప్తి అనేది ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు, అమ్మో దేవుని వైపు నడిపించబడాలి అంటే అది ఏంటో తెలుసా? అది ఇరుకు మార్గము, అక్కడ ఎన్నో రాళ్ళుంటాయి, ఎన్నో దెబ్బలుంటాయి, ఎన్నో శ్రమలుంటాయి అని ఏమైపోతున్నారండి? ఆ ఇరుకు మార్గంలో నడిచి కొంత దూరం వెళ్ళేసరికి మరలా వెనక్కి వెళ్ళిపోతున్నారు. కానీ రానున్న కాలము ఎంత విశాలంగా ఉంటుందో తెలుసుకోలేని పరిస్థితి అయిపోయిందండి. నువ్వు ఇరుకు మార్గాన్ని కోరుకుంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నువ్వు విశాల మార్గము కోరుకుంటే రానున్న నీ జీవితము శ్రమలతో, బాధలతో, సాతాను చేతికి నిన్ను నీవే అప్పగించుకున్న దాని అయిపోతావు. జాగ్రత్త. దేవుడు మాట్లాడుతున్నాడు, నీ సరిహద్దులను విశాలపరచువాడని నేనే అని మాట్లాడుతున్నాడు. మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడని నేనే అని ఆయన మాట్లాడుతున్నాడు. సమస్తమైన అన్ని విషయాల్లో కూడా ఆయన కాపుదల ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? దేవుని కొనియాడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని విషయాల్లో దేవుని నువ్వు కొనియాడబడే స్త్రీగా ఉండాలి, కొనియాడబడే పురుషునిగా ఉండాలి. నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎలా ఉంటున్నావు? దేవుని వైపు నడుస్తున్నావా? దేవుడు చూపించే మార్గం వైపు వెళుతున్నావా? దైవజనులు చెప్తున్నప్పుడు నువ్వు చక్కగా ఆ మాటల్ని ఆలకిస్తున్నావా? ఆ మాటని స్వీకరిస్తున్నావా? ఆ మాటల ప్రకారం నువ్వు నడుచుకుంటున్నావా? ఒక్కసారి నిన్ను నీవే పరీక్షించుకో ప్రియ జనాంగమా. నీ జీవితం ఎందుకు సంతృప్తికరంగా లేదు అనంటే నువ్వు దేవుని మాటలను ఆలకించట్లేదు, దేవుని నడిపించే మార్గంలో నువ్వు వెళ్ళట్లేదు. కాబట్టే నీ జీవితము సంతృప్తిగా ఉండట్లేదు. ఈజీగా చెప్పేయచ్చండి. దేవుని మార్గానికి కనుక నువ్వు వెళితే, దేవుడు నడిపించే చోటకి నువ్వు వెళితే, దేవుడు ఎట్లా వెళ్ళమంటున్నాడు, ఎలా జీవించమంటున్నాడు, ఎలా మాట్లాడమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు, ప్రతిదీ కనుక ఆయన వైపు నువ్వు ఆధారపడి ఆయనతో నువ్వు ఉండి ఆయన ద్వారా నువ్వు నడిస్తే కనుక ఖచ్చితంగా నీ జీవితంలో సమృద్ధి, ఖచ్చితంగా నీ జీవితంలో సంతృప్తి అనేది నువ్వు పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యో కష్టం ఉంది, అయ్యో బాధ ఉంది, అయ్యో శ్రమ ఉంది, అయ్యో ఇరుకుంది, అయ్యో ఇబ్బంది ఉంది, నా వల్ల కాదు, నేనేం చేయలేను, అయ్యో ఈ దేవుడి దగ్గరికి వస్తే నా సమస్యలన్నీ తీరిపోతాయని అన్నారు. ఇంకా నా సమస్యలు పెరుగుతున్నాయి, ఇంకా నా బాధలు పెరుగుతున్నాయి, ఇంకా నా కష్టాలు పెరుగుతున్నాయి, ఇంకా నా అప్పులు పెరుగుతున్నాయి అని నువ్వేం చేస్తున్నావంటే నీ తండ్రిని విడిచిపెట్టి నువ్వేమైపోతున్నావు? వెళ్ళిపోతున్నావు. ప్రియ జనాంగమా, నువ్వు విడిచి వెళ్ళిపోతే దేవుడు కూడా ఏం చేయలేడండి. నువ్వు ఎలా ఉండాలో తెలుసా? ఆయన్ని పట్టుకొని ఉండాలి. అది కష్టమైన, అది నష్టమైన, అది ఇరుకైనా, అది ఇబ్బంది అయినా, అది మరణమైనా సరే ఆయన్ని పట్టుకొని నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న సాక్ష్యం గుర్తొచ్చిందండి. అంటే ఇది సాక్ష్యం అనే దానికంటే బుక్లో చదివాను, ఒక స్టోరీ అనమాట. ఇది నిజంగా జరిగిందంటండి. ఏ ప్రాంతంలో జరిగిందో నాకు తెలియదు, కానీ ఇది ఇండియాలోనే జరిగిన ఒక స్టోరీ అంట. ఒక దైవజనుడి దగ్గరికి ఒక ఆమె వచ్చి, అయ్యా ఫలానా నా బంధువుల్లో ఒక అతనికి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నారయ్యా, కొంచెం వారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పంటే ఆ దైవజనుడు వెళ్ళి హాస్పిటల్లో ప్రార్థన చేయడానికి వెళ్ళాడండి. ప్రార్థన చేయడానికి వెళ్ళిన ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే ఆ యొక్క వ్యక్తి బెడ్ మీద పడుకున్నాడు. బెడ్ మీద పడుకున్న వెంటనే ఎదురుగా తనకు ఒక చైర్ కనబడింది. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళినా లేదంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా మనం ఉంటే వాళ్ళు ఏం చేస్తారండి? చైర్ ఇచ్చి కూర్చోమంటారు, అవునా అండి? అలాగా ఆ దైవజనుడు అనుకున్నాడు, అయ్యా నాకంటే ముందు నేను దగ్గరికి ఎవరైనా వచ్చుంటారేమో అని అంటే, అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, ఎవరైతే బెడ్ పైన పడుకున్న ఆ వ్యక్తి అంటున్నాడు, అయ్యా నా దగ్గరికి ఎవరు రాలేదు, కానీ నేను ఒక మాట గుర్తుంది, ఏంటంటే నేను దేవుణ్ణి నమ్ముకున్న మొదట్లో నాకు చెప్పిన నా తండ్రి ఏం చెప్పాడంటే, నా ఆత్మీయ తండ్రి, నువ్వు ప్రార్థన చేసినప్పుడల్లా కూడా నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా నీ ఎదురుగా ఒక చైర్ వేసుకో, ఖాళీ చైరు. ఆ చైర్లో యేసుక్రీస్తు వారు అక్కడ కూర్చున్నారు అనుకొని ఆయనతో నువ్వు ముఖాముఖిగా మాట్లాడు.
ముఖాముఖిగా మాట్లాడమే కాదు, కానీ ఆ చేతిలో అక్కడ చేయి పెట్టి నువ్వు ప్రార్థన చేయని చెప్పాడంటండి. ఆ మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకున్న ఆ వ్యక్తి ఏం చేశాడంటే, ఆ యొక్క బెడ్లో ఉన్నప్పుడు, ఆ యొక్క పరిస్థితి మరణకరమైన ఆ పరిస్థితి గుండా ఉన్నప్పుడు కూడా ఎదురుగా తన చైర్ వేసుకొని ఆ చైర్లో చేతులు పెట్టి ప్రార్థన చేస్తూ ఉండేవాడంటండి. ఆ మాటలు చెప్పిన తర్వాత ఈ దైవజనుడికి చాలా సంతోషం అనిపించింది. నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ప్రార్థన చేశాడు, వెళ్ళిపోయాడు. కొన్ని నెలలు అలా గడిచిన తర్వాత ఆ దైవజనుడికి ఒక కబురు వినిపించింది, ఆ వ్యక్తి చనిపోయాడు అని. ఆ వ్యక్తి చనిపోయాడని తెలిసి వాళ్ళని పరామర్శిద్దామని వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి ఉన్న పొజిషన్ ఏంటో తెలుసా అండి? చనిపోయిన ఆ వ్యక్తి ఉన్న పొజిషను మరలా ఆ బెడ్ పైన పడుకొని ఆ చైర్ పైన ఆ చేతులు అలాగే ఉంచి, అలాగే చివరి క్షణంలో కూడా అతను మరణం అయిపోతున్నాడని తెలిసినప్పటికీ కూడా ఆ చైర్లో ఆ చేతులు అలా పెట్టి ప్రార్థన చేస్తూనే చనిపోయాడంటండి. అలా చూసిన ఆ యొక్క సంఘటన చూసిన ఆ దైవజనుడికి ఆ సంఘటన ఎంతగా అనిపించిందంటే హృదయం కదిలించేసిందంట. తను ఎప్పుడైతే దేవుణ్ణి ఎరిగాడో, ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నాడో, అలాంటి సందర్భంలో తన చేతుల్ని దేవుడికి అప్పగించాడు. మరణమైపోతున్న సందర్భంలో కూడా దేవుడికి తన చేతుల్ని అప్పగించేశాడు. దేవుడే తన్ని పరలోక రాజ్యంకి తీసుకెళ్ళిపోయాడు అని చెప్పేసి ఆ యొక్క స్టోరీ, ఆ వ్యక్తి ఆ యొక్క మాటలు ఆ పుస్తకంలో తెలియపరిచాడండి ఆ దైవజనుడు. నిజంగా ఈ మాటలు చెప్పినప్పుడు ఎంతో ఆనందం అనిపించింది. ఈ రోజుల్లో ఇలాంటి వారు, ఇలా ప్రార్థన చేసేవారు ఉన్నారా? ఇలాగ దేవుని సన్నిధిలో అడిగేవారు ఉన్నారా? అన్ని విషయాలను బట్టి మరణమైపోతున్నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా అని నాకు అనిపించిందండి. నిజంగా దేవుని యొక్క సన్నిధిలో అలా ప్రార్థన చేస్తారా అండి? ఎప్పుడైతే నేను ఆ పుస్తకాన్ని చదివానో, ఎప్పుడైతే ఆ మాటలు చదివి నా హృదయంలో ఉన్నాయో, నేను ప్రార్థన చేసినప్పుడల్లా ఎంటీ చైర్ అయితే నేను పెట్టుకొని, కానీ నేను ప్రార్థన చేసినప్పుడల్లా నా చేతులు నా కింద ఆనుస్తానండి. ఎందుకంటే నా దేవుడు నా అక్కడ ఉన్నాడు, ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నా. ఇదే రీతిగా నువ్వు కనుక ప్రార్థన చేయడం మొదలు పెడితే నీ జీవితంలో కూడా కొన్ని కార్యాలను చూడగలుగుతావు. అన్ని విషయాల్లో దేవుని ముందు పెట్టగలాలి. ప్రతి విషయంలో కూడా దేవుని వైపు నువ్వు చూడగలగాలి. నీ జీవితంలో ఖచ్చితంగా సంతృప్తి అనేది ఉంటుంది. ఒకప్పుడు మా జీవితంలో సంతృప్తి లేదు. దేవుని ఎరగక మునుపు ఎన్నో ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు అయినప్పటికీ కూడా మేమేం చేసామంటే ఏం కాదులే అన్నట్టు వదిలేసాం. దేవుని తెలుసుకున్నప్పటికీ కూడా వదిలేసాం. కానీ ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుని వైపు ఆనుకున్నామో, మా జీవితాల్లో మా కష్టాలు, మా బాధలు, మా కన్నీళ్ళు అన్నీ దేవుడు చూస్తున్నాడు. ప్రతిదీ దేవుడు చూస్తున్నాడు, ప్రతిదీ దేవుడు తీరుస్తాడు. ప్రతిదాన్ని కూడా దేవుడే, ఆయన నిలబెట్టుకున్న జీవితం ఆయనే కనుక చేయాలి అని చెప్పేసి సమస్తము ఆయన పైన ఆధారపడినప్పుడు మా జీవితాల్లో తిరిగి సంతృప్తిని మేము పొందుకున్నామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సంతృప్తికరమైన జీవితం కావాలంటే అది దేవునిలో మాత్రమే మనం పొందుకోగలమండి. ఈరోజు నీకేమున్నాయి? ఏమీ లేవు, అవి సమస్య కానే కావు. నువ్వు సంతృప్తి కలిగి జీవించాలంటే అది దేవునిలోనే జీవించగలగాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు దైవజనులు అంటే ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సోకాల్డ్ లేదంటే కార్పొరేట్ పాస్టర్స్, వాళ్ళకేంట్లే ధనం ఉందిలే అది ఇదని అనుకుంటారు. కానీ ఎంతమంది అయితే కన్నీరు కార్చి కష్టపడి దేవుని సన్నిధిలో చిన్న పాస్టర్లు, పెద్ద పాస్టర్లు అని చాలామంది యవనస్తులు అంటూ ఉంటారండి. అప్పుడు నేను అనుకుంటూ ఉంటా, ప్రభువా నీ సన్నిధిలో ఎవరు చిన్న ఎవరు పెద్ద ప్రభువా? అందరూ కూడా కన్నీటితోనే కదయ్యా విత్తుతారు, అందరూ కూడా కన్నీటితోనే కదయ్యా సేవ చేస్తారు, ఏంటి ప్రభువా ఎలా అనుకుంటున్నారు అని అనుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, ప్రతి ఒక్కరు కూడా నా దృష్టిలో సమానమే, అందరూ కూడా నా దృష్టిలో సమానమే. నిజంగానే కన్నీటితో ఎవరైతే విత్తుతారో, ఎవరైతే కన్నీటితో దేవుని యొక్క సన్నిధిలో అయ్యా ఆత్మ భారము కలిగి ఉంటారో ఆ సేవకులందరినీ కూడా దేవుడు గుర్తిస్తాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది అనుకుంటారు వారికి తిండికి కావాలన్నా ఏం చేయాలన్నా మన దగ్గర నుంచే కదా వెళ్తుంది, మనం ఇస్తేనే కదా వాళ్ళు పోషింపబడతారు అని చెప్పేసి చాలామంది విశ్వాసులు అనుకుంటూ ఉంటారండి. కానీ ప్రియమైన జనాంగమా, నా యొక్క జీవితంలో అనుభవించిన దాన్ని బట్టి నేను చెప్తున్నా ఆ మాట ఏంటో తెలుసా? నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు వాళ్ళని ఖచ్చితంగా పోషిస్తారు. ఎందుకో తెలుసా? వారి జీవితంలో సంతృప్తి కలిగి ఉన్నారు. ఎందుకంటే సమస్తము దేవుడి ద్వారానే వస్తుంది. మేము ఉండాలన్నా లేదంటే దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా మా జీవితం ఏదైనా సరే, మేము చేస్తున్న ఏ పనైనా సరే అది దేవుని కోసం చేస్తున్నాము. మా జీవితాలను, మా కుటుంబాలను, మా పిల్లల్ని ఎవరిని పోషించాలన్నా అది
దేవుడు మాత్రమే పోషించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనుషులు పోషించకపోయినా పర్లేదు, దేవుడు పోషిస్తాడు అనే ఒక విశ్వాసంతో ప్రతి దైవ సేవకుడి కుటుంబం ఉంటుంది. ప్రియజనాంగమా, ఆ విషయాన్ని తెలుసుకోవాలి. చాలామంది ఉత్తిని నిర్లక్ష్యంగా మాట్లాడేస్తారు, ఉత్తిని నిర్లక్ష్యంగా వదిలేస్తారు మాటల్ని. కానీ దైవజనుడు పడే ప్రతి కష్టము, దైవజనుడికి సంతృప్తి ఎక్కడ ఉండదో తెలుసా? అది సంతృప్తి అనేదానికంటే ఆకలి అని చెప్పచ్చండి. ఆత్మల భారముతో ఆకలితో ఉంటాడు. ప్రభువా, అంతే తప్పించే ఎదుటి సంఘం అయ్యా ఎంతగానో విస్తరించింది, ఆ సంఘం ఏంటి ప్రభువా ఇలాగా అని ఏ దైవ సేవకుడు కూడా అనుకోడండి. అయ్యా నువ్వు ఇచ్చిన ఈ సంఘము, నీవిచ్చిన ఈ యొక్క కుటుంబము, అయ్యా నీవిచ్చిన ఈ ఆత్మీయ సంఘం ప్రభువా, నువ్వు ఎలా చేస్తావో నాకు తెలీదు, నీ సేవకు నేను వాడబడాలి, నన్ను ఇంకా బలపరచు, నన్ను ఇంకా వాడుకో అని ఆ రకంగా సంతృప్తి లేకుండా ఆ విషయంలో ఉంటారు తప్ప లోకపరముగా వచ్చే ఏ విషయాన్ని బట్టి ఒక దైవ సేవకుడు కుటుంబం కానీ ఎవరైనా సరే ఆ రీతిగా ఉండరండి. ఒక దైవ సేవకుడు కుటుంబమే కాదు, ఎవరైతే నిజంగా దేవునిలో ఆత్మీయంగా వాడబడాలి, దేవుని కోసమే నా జీవితం అనుకుంటారో అలాంటి వారు ఎప్పుడు కూడా లోక సంబంధంగా ఎప్పుడు ఆలోచించనే ఉండరు. అలాంటి వారికి ఆ యొక్క లోకం పైన ఎలాంటి సంతృప్తికరమైన జీవితాన్ని కూడా వారు ఆశించరు. కానీ ఈ రోజుల్లో నువ్వు ఎలా ఉంటున్నావు, నీ జీవితము సంతృప్తికరంగా లేకపోవడం ఏంటంటే లోక ప్రకారంగా నువ్వు జీవిస్తున్నావు, లోకాశలతో నిండిపోయావు, లోకపరమైన ఆలోచనలతో ఆ కోరికలతో నిండిపోయావు. కాబట్టి నీలో ఇంకా 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 అనే ఆలోచనలు వస్తున్నాయి. ఒక్కసారి నువ్వు ఆత్మీయ పరంగా దేవుని వైపు అన్ని విషయాల్లో కూడా ఇక్కడ తెలియపరుస్తున్న రీతిగా, అయ్యా నా గుమ్మములను సరిహద్దులను విశాలపరచువాడవు నీవే, అయ్యా నన్ను నా జీవితాన్ని కూడా మార్చువాడవు నీవే, నా పిల్లల్ని ఆశీర్వదించువాడవు నీవే, నా కుటుంబాన్ని ఆశీర్వదించేవాడు నీవే, సమస్తము నీ ద్వారానే జరుగుతుంది ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే అంటావో, నువ్వు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో, ఎప్పుడైతే దేవుని వైపు నడుస్తావో నీ జీవితము ఖచ్చితంగా సంతృప్తికరంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అదే రీతిగా తెలియపరుస్తున్నాడండి. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూసుకుంటే, నీతి కొరకు ఎవరైతే దప్పికొని ఉంటారో వారు తృప్తిపరచబడతారండి. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు ఎవరైతే నీతి కలిగి ఉంటారో, మొదట నా రాజ్యమును నీతిని వెతకమని దేవుని వాక్యం తెలియపరుస్తున్న రీతిగా ఆయన కొరకు ఎవరైతే కనిపెట్టి, ఆయన కొరకు ఎవరైతే నీతి కొరకు కనిపెడతారో వారు వారి జీవితాల్లో ఖచ్చితంగా తృప్తి పొందుకుంటారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో కొంతమంది ముగ్గురు గురించి చెప్పిన మాటల్ని ముగిస్తానండి. ముగ్గురు గురించి చెప్పి, బైబిల్లో కొంతమంది వారి జీవితాలను, తృప్తికరమైన వారి జీవితాలను విడిచిపెట్టేసి, లేదంటే ఆ జీవితాలను లోకపరంగా ఉండి వారి జీవితాలను దేవుని వైపుకు మరుచుకున్న కొంతమంది గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. వారిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే తప్పిపోయిన కుమారుడు గురించి అందరికీ తెలుసు కదండి. అందరికీ తెలుసా లేదా? తప్పిపోయిన కుమారుడు తన తండ్రి చెంత ఉన్నప్పుడు తన జీవితం బాగుండేది. కానీ ఎప్పుడైతే తను స్వేచ్ఛకి అలవాటు పడిపోయి లోక ప్రకారంగా ఇష్టానుసారంగా తన జీవితాన్ని జీవించాలని ఆశపడి తండ్రి చెంత నుంచి దూరం అయిపోయాడో, తన కలిగినదంతా కూడా నష్టమైపోయి ఎక్కడా కూడా సంతృప్తి దొరకనప్పుడు మరలా ఆలోచించాడనమాట. ఆలోచించి ఏమైందండి, అయ్యో నా తండ్రి చెంత అనేక మంది పనివారు ఉన్నారు, వారు ఎంతగానో సంతృప్తి కలిగి ఉన్నారు, నేను మాత్రం ఇలా అయిపోయానని చెప్పేసి ఏం చేశాడండి, వెంటనే తన తండ్రి పాదాల దగ్గర పడిపోయాడు. తిరిగి ఏమైందండి, సంతృప్తికరమైన జీవితాన్ని తను పొందుకున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు కూడా తప్పిపోతున్నావేమో దేవుని సన్నిధిలో నుంచి, నీవు కూడా దేవుని యొక్క సన్నిధిలో నుంచి, దేవుని మాటల నుంచి, ఆయన పడుతున్న శ్రమలు కదా, అయ్యో ఇబ్బందులు కదా అని వాటన్నిటి నుంచి నువ్వు తట్టుకోలేక బయటకు వెళ్ళిపోతున్నావేమో. జాగ్రత్త, లోకంలోనికి వెళితే ఎక్కడా కూడా నీకు సంతృప్తి కలగవు. దేవుని చెంత, నీ తండ్రి చెంత కనుక నువ్వు వస్తే ఖచ్చితంగా నీ జీవితంలో సంతృప్తి అనేది ఉంటుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే పొట్టి జక్కయ్య గురించి కూడా అందరికీ తెలుసు. తను ఎంతో ధనవంతుడు అయినప్పటికీ కూడా తన జీవితంలో ఏం లేదంటే పరిపూర్ణత లేదండి. తన జీవితంలో ఒక అసంతృప్తితోనే ఉన్నాడు. అందరూ కూడా తను తిడతా ఉన్నారు అయ్యో అన్నట్టుగా. తన జీవితం ఏమైపోయిందంటే ఆ రకంగా మారిపోయింది, పరిపూర్ణత లేని జీవితం అయిపోయింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని చూడాలని తన మనస్సులో అనుకున్నాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారికి తన మనస్సులో స్థానం ఇచ్చాడో, అప్పుడే తన జీవితంలో ఏమైందో తెలుసా అండి, పరిపూర్ణత వచ్చేసింది, రక్షణ తన ఇంటికి వచ్చేసింది,
తన ఇంటికి రక్షణే కాదు, తన జీవితము మారిపోయింది. తను ఏం చేశాడు? పేదలకు అందరికీ కూడా ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. తన జీవితంలో సంతృప్తి అనేది కలిగిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే యేసుక్రీస్తు అని తన హృదయంలోనికి తీసుకున్నాడో, తన ఇంటిలోనికి తీసుకున్నాడో, తన జీవితము మారిపోయింది. సంతృప్తికరమైన జీవితాన్ని తను జీవిస్తూ వచ్చాడండి. చివరిగా తెలియపరుస్తున్న మాటలు ప్రియ జనాంగమా, ఆ సమరయ స్త్రీ గురించి మన అందరికీ తెలిసిన విషయమే. తన జీవితంలో ఎక్కడా కూడా సంతృప్తి లేదు. తను వివాహం ఆడుతుంది కానీ తన భర్త ఎవరో కూడా తనకి తెలియని పరిస్థితి. ఒకనాడు యేసుక్రీస్తు వారు తన దగ్గరికి వచ్చినప్పుడు, తనతో మాట్లాడినప్పుడు, తన జీవితము గురించి అంతా కూడా బయలుపరుస్తున్నప్పుడు ఎంతగానో భయపడుతూ వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారమ్మా, ఈ నీళ్లు త్రాగువారు దాహము ఎప్పటికీ కూడా కనుగొండమ్మా అని చెప్పేసి మాట్లాడినప్పుడు, ఆ మాటలను ఎప్పుడైతే తన హృదయంలోనికి స్వీకరించిందో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని పరిపూర్ణంగా ఈయనే రానున్న మెస్సయ్య అని గ్రహించిందో, తన జీవితంలో ఏం కలిగిందో తెలుసా అండి? సంతృప్తి కలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటిదాకా సంతృప్తి లేని తన జీవితాన్ని బట్టి ఎంతో బాధతో, ఎంతో నలిగిపోయిన ఆ స్త్రీకి ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తనతో మాట్లాడారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తనకి తెలియపరుస్తూ వచ్చారో, ఆ మాటలన్నీ కూడా హృదయంలోనికి తీసుకుంది. దేవుని మాటలు ఎవరైతే హృదయంలోనికి తీసుకొని దాని ప్రకారం జీవిస్తారో వారి జీవితంలో ఖచ్చితంగా సమృద్ధి, వారి జీవితంలో ఖచ్చితంగా సంతృప్తి అనేది వస్తుందని తెలియపరచడానికి సమరయ స్త్రీని మనకి చూపిస్తున్నాడండి దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని చివరిగా మనం ఒక్కసారి ధ్యానం చేసుకొని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12. నాకు కొలువ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దేన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములోను, అన్ని కార్యములోను కడుపు నిండుటకును, ఆకలి కొనుటకును, సమృద్ధి కలుగుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు ఈ పత్రిక రాస్తూ చక్కటి ఎంతో అద్భుతకరమైన మాటలు తెలియపరుస్తున్నాడండి. ఏంటా మాటలు అంటే ప్రియజనాంగమా, ఈ యొక్క పత్రికని రాస్తూ ఉన్న సందర్భంలో ఈ యొక్క పౌలు ఎక్కడున్నాడో తెలుసా అండి? ఎవరైనా చెప్పగలరా పౌలు ఎక్కడున్నాడు? చెరసాలలో ఉన్నాడు, బందీగా ఉన్నాడు. బందీగా ఉండి ఇంకా కొన్ని రోజులు మరణం అయిపోతున్నాడేమో. అలాంటి సందర్భంలో ఉండి ఆ ఫిలిప్పీ సంఘానికి ఒక పత్రిక రాస్తూ చెప్తున్న మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో తెలుసా? నేనే స్థితిలో ఉన్నాను, ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రతి క్రైస్తవుడు కూడా నేర్చుకోవాల్సిన పాఠం అండి. అనేక మందికి అనేక సంఘాలను స్థాపించిన ఒక గొప్ప దైవజనుడు, అపోస్తలుగా పిలువబడుతున్న ఒక గొప్ప వ్యక్తి ఈ పౌలు తెలియపరుస్తున్న మాటను మనం చూసుకుంటే ప్రియజనాంగమా, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకొని ఉన్నాను అని మాట్లాడుతున్నాడు. ఇంకా కిందకి మనం వెళ్తే కనుక, దేన స్థితిలో ఉండని నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండని నెరుగుదును, ప్రతి విషయములో, అన్ని కార్యములను కడుపు నిండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును కూడా నేను నేర్చుకొని ఉన్నాను అని మాట్లాడుతున్నాడండి. తింటున్నప్పుడు కడుపు నిండా ఉన్నప్పుడు కడుపు నిండా తింటున్నాడంట, ఏమీ లేనప్పుడు ఏమీ లేనట్టే ఉన్నాడంట, సమృద్ధిగా ఉన్నప్పుడు సమృద్ధి కలిగి ఉన్నాడంట, ఖాళీగా జీవితం ఉన్నప్పుడు ఖాళీగా జీవితం ఉంటున్నాడంట. ప్రతి స్థితిలో, ఏ స్థితిలో ఉన్నా సరే, అది ఉన్నతమైన స్థితి, లేమి స్థితి ఏది కాదు, కానీ ఆ స్థితిలో, ఏ స్థితిలో ఉన్నా సరే నేను సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను అని మాట్లాడుతున్నాడు. ఆ ఫిలిప్పీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. ప్రియ జనాంగమా, ఈరోజు నీ కోరికలను బట్టి, నీ
నీకున్న ఆశలను బట్టి, నీకున్న తలంపులను బట్టి, లోకపరమైన ఆలోచనలు బట్టి నేను ఇలా ఉండాలి అలా ఉండాలని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ దేవునిలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ఎలా ఉండాలో తెలుసా? సంతృప్తి కలిగి జీవించడం నువ్వు నేర్చుకోగలగాలి. అయ్యో నేను ఇంత తక్కువ స్థితిలో ఉన్నానే, అయ్యో నాకంటే ఉన్నతమైన వారు, లేదంటే నా స్నేహితులు, నా బంధువులు వారందరూ ఇంకా మంచి పొజిషన్స్లో ఉన్నారు, నేను ఎప్పుడు చూసినా ఇలాగే ఉన్నానే అని ఎప్పుడు నువ్వు అనుకోకూడదు. నీకు తినడానికి తిండి, నీకు ఉండడానికి ఇల్లు, నువ్వు వేసుకోవడానికి ప్రతి ఒక్క క్లాత్స్ కూడా దేవుడే నీకు సమృద్ధిగా ఇస్తున్నాడు. దాన్ని బట్టి నువ్వేం చేయాలో తెలుసా? సంతృప్తి కలిగి జీవించాలి. సంతృప్తి కలిగి నువ్వు జీవించాలి. ఒక్కొక్కసారి చక్కటి చెప్పాలంటే బిర్యానీలు అవ్వచ్చు, ఇంకా ఉన్నతమైన ఆహారం తింటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో మాకు సాంబార్ అన్నం కూడా దొరకదండి. ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి రీతిగా ప్రయాణం చేసినా అలాంటి స్థితిలో సంతృప్తి కలిగి జీవించడము ప్రతి మనిషి కూడా నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రతి మానవునికి తృప్తినిచ్చేది క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితాన్ని కనుక నువ్వు జీవించగలుగుతున్నప్పుడు ప్రతి ఒక్క దాన్ని బట్టి కూడా నువ్వేమైపోవాలో తెలుసా? నీవు అలవాటు చేసుకోవాలి. నువ్వు ఉన్నప్పుడు ఉన్నట్టుగా, లేనప్పుడు లేనట్టుగా నువ్వు ఉండగలగాలి. అయ్యో నేను ఉన్నతమైన స్థితిలో ఉన్నాను, ఈరోజు లేవిలో ఉన్నాను, నేను జీవించలేకపోతున్నాను, ఇలా నేను బ్రతకలేకపోతున్నాను అంటే కాదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దానికి అనుగుణంగా నువ్వు మార్చబడాలి. సంతృప్తి కలిగి నువ్వు జీవించాలి. ఇక్కడికైనా దేవుడు నన్ను సజీవ లెక్కలో ఉంచాడు, అది నాకు చాలు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు మరలా నా ఉన్నతమైన స్థితికి నేను తీసుకెళ్తాడు కదా అన్న ఆలోచన నువ్వు కలిగి ఉండాలండి. యోబుకి ఎంతో ధనవంతుడు, ఆ యూజు దేశములోనే, ఆ యొక్క ప్రాంతంలోనే ఉన్నతమైన వాడు. అలాంటి వాడు ఒక్క రోజులో దీనాతి ధీరమైన స్థితిలోనికి వెళ్ళిపోయాడు. కానీ ఎక్కడా కూడా దేవుణ్ణి ఏమాత్రము కూడా తిట్టుకోలేదు. తన ఉన్న స్థితిలోనే సంతృప్తిగా ఉంటూ వచ్చాడు. కానీ దేవుడు సమస్తాన్ని చూశాడు, శ్రమను చూశాడు, బాధను చూశాడు. కానీ దేవుడు మరలా రెండింతలుగా ఆశీర్వదించాడండి. ఈ పౌలు తెలియపరుస్తున్నాడు, మరణకరములో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, అయినప్పటికీ ఎంత చక్కగా మాటలు తెలియపరుస్తున్నాడో తెలుసా? నేను ఏ స్థితిలో ఉన్నా, ఈ స్థితిలో ఉన్నా, ఇంకే స్థితిలో ఉన్నా సరే నా జీవితము నేను సంతృప్తిగా ఉండడంలో నేర్చుకుంటున్నాను అని ఫిలిప్పీ సంఘానికి తెలియపరుస్తున్నాడు. ప్రియజనాంగమా, అన్నాడు ఫిలిప్పీ సంఘానికి మాత్రమే కాదు, ఈరోజు నీకు కూడా తెలియపరుస్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎలాంటి సందర్భంలో ఉన్నా సరే, అది తక్కువైనా ఉన్నతమైనా సరే నువ్వేం కలిగి ఉండాలో తెలుసా? సంతృప్తి కలిగి ఉండాలి. ఇది నాకు చాలు, నా దేవుడిచ్చినంత మటుకు ఇది నాకు చాలు అని ఆలోచన కలిగి ఉండాలి. అంతేకాని నీ కోరికల వైపు వెళ్తే, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తే నువ్వు ఎప్పటికీ సంతృప్తి కలిగి జీవించలేవు. కాబట్టి ఇక్కడ ఫిలిప్పీ తెలియపరుస్తున్నాడు, ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన ఈ పత్రికలు పౌలు తెలియపరుస్తున్నాడు, నేను ఎలా అయితే సంతృప్తి కలిగి నేను జీవించడం నేర్చుకుంటున్నానో మీరు కూడా అలాగే నేర్చుకోండి అని మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఎలాగా ఉంటున్నావు, ఎలా జీవిస్తున్నావు నాకు తెలియదు, కానీ దేవుడు మరలా మనందరితో మాట్లాడుతున్నాడు. సంతృప్తి కలిగిన జీవితము నువ్వు ఖచ్చితంగా కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. యేసులో మాత్రమే అలాంటి సంతృప్తి ఉంటుంది. నువ్వు నిర్దోషంగా జీవించు, ఎలాంటి తప్పు వైపు కానీ, ఎలాంటి పాపం వైపు కానీ వెళ్ళమాకు. నిర్దోషిగా నువ్వు ఉండు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయి. అన్ని విషయంలోనూ దేవుణ్ణి ముందర పెట్టు. దేవుని నడిపించే నడకలో, దేవుడు నడిపించే రీతిగా నువ్వు ఆయన వైపు చూస్తే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో సంతృప్తినిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చూసుకున్న రీతిగా తప్పిపోయిన కుమారుడు కావచ్చు, లేదంటే ఆ జక్కయ్య కావచ్చు, ఆ సమరయ స్త్రీ కావచ్చు, మనందరికీ కూడా చక్కటి పాఠాలు నేర్పిస్తున్నాయి. ఈరోజు నీ జీవితంలో నువ్వు సమృద్ధి కలిగి ఉన్నావా, లేదంటే సంతృప్తి కలిగి ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. నీ జీవితాన్ని సంతృప్తి కలిగి, దేవా నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి అయ్యా నీకు వందనాలు ప్రభువా అని దేవుని నువ్వు స్తుతించగలుగుతున్నావా? అయ్యో ఏంటి ప్రభువా నాకు ఈ స్థితి అని దేవుణ్ణి నువ్వు వేలెత్తి చూపిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. ప్రియ జనాంగమా, దేవుడు ఆశపడుతున్నాడు ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఖచ్చితంగా ఎలా ఉండాలో తెలుసా అండి? సంతృప్తి కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈరోజు నువ్వు కూడా అదే సంతృప్తి కలిగి, అదే జీవితంతో నువ్వు ఉంటే గనక, మొదట చాలామంది చేతులెత్తలేకపోయారు, కానీ మాటలు విని నీ జీవితంలో ఒక ధైర్యాన్ని, ఒక శక్తిని, ఒక బలాన్ని కనుక నువ్వు పొందుకొని ఉంటే ఖచ్చితంగా దేవుడు నన్ను సంతృప్తిగా జీవించేలాగా నేను మార్చుకుంటాను, నా దేవుడు నాకున్నాడు అని నువ్వు చెప్పగలిగితే నిజంగా దేవుడు నిన్ను బట్టి ఎంతో సంతోషిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థనలో ఉందామండి. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సకల